పొలాలకు. అయితే నేను రోజు నాటయ్యవోను, ఇవాళ మాది పుట్టమ్మడు ఉన్నదని ఇది అరంతా వీకేసి మంచిగా నాటేసి పోదామని వచ్చినాము. ఇక టిఫిన్లు తీసుకొని వచ్చినాము. ఎంతసేపు అవుతుందో ఏమో అని తీసుకొని వచ్చినాము. ఇగో మావోడు ఈడుంది, అడుగు చెట్టు మీద ఉన్నాడు. పుట్ట పీకంగానే గులపడ్డాడు, బురదల గులపడ్డాడు. షార్ట్ విండేసుకొని ఆడ బోరు మీద ఆరేసుకున్నాడు. రాయర్ విండే ఉన్నాడు అడు. సుబ్బు ఇక ఇప్పుడు ఇదంతా వేసే వరకల్లా ఇక ఎంతసేపు అవుతుందో తినలేము. పొద్దున ఛాయ్ తాగి వచ్చేసినాము. జల్దీ ఆడుకోమంటే చిక్కన బయటకు పోతారు కదా. చెయ్యి పని, ఇప్పుడు పని చేస్తే నీకు ఏర్పడుతుంది. నేను అప్పుడు రోజు పోతుంది. మీరు చిన్నగా ఉన్నప్పుడు తెలుసా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మంచిగా తమ్ముడిని నిలిచబెట్టి మన తాతకి ఇచ్చి పోతుంటుంది. నిజంగానే మన అన్నకడి ఇంకా అన్న స్కూల్ పోతుండే కదా, నువ్వు ఇంటికన్నా ఉంటుంటుంది కదా. అందుకే తమ్ముడిని తాత ఈ చిన్నని పట్టుకోయే నేను పోతా అంటే తాత పట్టుకుంటుండే. పాపం మన పెద్ద తాత పట్టుకుంటుండే తెలుసా. నువ్వు మమ్మీ అదే పోకే అంటుంటుంది. రంత ఎక్కైంది, మా పొలం కూడా నాటుడు అయిపోయింది. ఇగో ఇంత మిగిలింది. ఇగో ఇప్పుడు ఇదంతా గట్టు మీద వేసేయాల. మా అమ్మ కూడా తీసేస్తుంది మొత్తం. మా కూడా పీకేసుకుంటా తోటు మీద ఇక నడుము నొస్తుంది అంటూ కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు ఇక మావాడు అంతా స్పీడ్ అయ్యాకరా, మెల్లం మెల్లం. చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో. మా పిల్లలు ఆకలైతుంది అని అంటున్నారు. ఇగో గివ్వీకేసి తింటాము అని అంటే వాళ్ళు వింటలేరు. మమ్మీ ఆకలైతుంది కతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకు. 10 నిమిషాలు అని గంట ఎత్తున్నావు. కాదు మరి అంతే ఉంటుంది. ఎట్లా మరి చెప్పు, పొలాల పని ఎంత కష్టమో తెలుస్తుందా. కొద్దిసేపటికే నువ్వు నడుము నొస్తుంది అనండు. పప్ప అయితే రోజు పోతాడు. ఇప్పుడు నాకు పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్నా. ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం. దమ్ము కొడుతుంది అయితే పొలం మొత్తం దమ్ము కొడతాడట. ఇక ఎవరు అన్నారమ్మా మేము గరీబోళ్ళని, ఎవరు చెప్పారమ్మా మీకు. అయిపోయింది, అది అరంత ఎక్కైందని అంత వీకెత్తున్నాము. మరి ఏది అరే మరి మీరు చెప్పిర్రా ముందు? చెప్పాలా లొత్తిడి కాదు మీదే. ఏడుంది మరి అరి అటుందా? అమ్మా సరే మేము రాన్నా మరి. నలుగురం ఉన్నాం. 4 కైకిళ్ళు ఇయ్యాలా? మా చిన్న మామూలు పొలం ఎత్తురట, ఈయనే ఉన్నారు మంచిగా. ఆడికిడికి తిరుగుతురు పిల్లలు. వాడికి ఆష్టకు వచ్చిందేమో. ఇగో ఆడికి నడుము నొత్తుందట. ఎట్లా వన్నాడు? చెట్టు మీదనే వన్నాడు. శీషి అట్లా చిన్న చిన్న కుప్పర్ లెక్క దగ్గర వేసుకున్నాము. ఇక ఇదంతా సగ వేసుకొని ఇక వేసేస్తాం. ఇక ఆడికి వెళ్తాలే, గట్టిగా ఉంటుంది ఒడ్డుకుంటా మరి. నాని అది పావుడ బట్టి ఎక్కచ్చుండదా? పావుడ బట్టి ఎక్కచ్చుండని అత్తుండు హీరో. కొరికిండా పాప? చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. మంచిగా గులబడ్డావు. మొత్తం బురద
కొంచెం పట్టాల తోడం 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 పట్టాల కొంచెం వేసే ఆగు దాని కింద పడనీయకిగా లేట్ అవుతుంది అదంతా ఎత్తిపోస్తారు పప్ప ఇట్లా దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు రాముడంతా సగ చేసేసేయ్రి నేను అటు పోతా కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే కానిది ఏమున్నది మనిషి ఇగో మా పిల్లలు కూడా నాటేస్తారట ఇది కుటుంబడి కదా కొంచెం గట్టిగా ఉంటది అద్దరు అంటే వాళ్ళు కూడా వేస్తారట మంచిగా సగం వేసేసారు ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఒక మునిమెళ్ళిరు అటు ఒడ్డుకు నేను వెళ్ళినా ఇటు పొయ్యిళ్ళు వెళ్ళిరు ఎండ పడుతుంది మరి ఇస్తున్నదా బరవెత్తాలు ఉన్నావు నువ్వు అంగిప్పేసినావు టోప్ టోప్ బురద అయిపోయినావు మొత్తం ఇగో ఏతున్నావు వీళ్ళు అయిపోయారు ఫస్ట్ అయిపోయారు నేనే లాస్ట్ అమ్మో మంచిగా అదైతే గుత్త పట్టుకుంటారంటే మీ ముగ్గురికి మాత్రం మంచిగా ఎత్తురావు నా లెక్కన ఎత్తురు నేనైతే రానయ్యా నా లెక్క వేస్తలే మేము నువ్వే మా లెక్క అమ్మో Agriculture is future. This is the power of agriculture. Our country is an agricultural land. పోతున్నాం ఇక పుట్టమ్మాడు వేసుడు అయిపోయింది ఇగో మా పెద్దోడు అచ్చట్లా షిఫ్ట్ అని అయిపోయింది జల్ది వేసిండు అవి ఆడు బరవెత్తలు ఉన్నాడు ఇప్పటిదాకా అంగిలు వేసుకున్నాడు ఇప్పుడు సిగ్గు పోతున్నాం ఇక అయిపోయింది ఇంకో దగ్గర ఉందంట ఆడ కొంచెం అంత ఒక 2-3 కట్టలు పడతాయట అవి వేసేసి ఇంటికి పోతున్నాం ఇక టాటా అక్షయ్ టాటా